దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మరి బైబిల్లోని కొన్ని ఆత్మ సంగతులు పరిశీలించాలని ప్రయత్నపడుచుండగా నీ ఆత్మ సహాయం దయచేసి నీ వాక్యంకు భయపడి, నీ వాక్యంకు లోబడి, నీ వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అనుసరిస్తూ మరి ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి ఈరోజు 42వ క్లాసు సిటిహెచ్ క్లాస్. మరి ఈ క్లాసు నేర్చుకుంటుండగా మరి చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలు మీ ముందుకు తీసుకురావడం లేదు. మరి మేము నేర్చుకున్నది అనేకులకు అందించడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ప్రియులారా, మరి వాక్యాన్ని మరి పౌలు శీలలు మరి ఎలాగో అయితే పౌలు శీలలు చెప్తుండగా బెరేవారు ఎలా పరిశీలన చేశారంటే అలా ఉన్నాయో లేవో అని పరిశీలన చేశారు. మరి మీరు కూడా వింటున్న వారందరూ కూడా వాక్యాన్ని అలా ఉన్నాయా లేదా అని లేఖనాలు చూసి లేఖనాలకు అనుగుణంగా మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో మరి సాగిపోవడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి సహోదరులందరూ మరి దయచేసి వాక్యాన్ని వాక్యంగా స్వీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి ఈరోజు 42వ క్లాసు సిటిహెచ్ క్లాసు. మరి ప్రియులారా, మరి 42వ క్లాసు మరి 40 ధర్మశాస్త్రం గురించి గత కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నాము. మరి ఈరోజు ధర్మశాస్త్రంలోని భాగంలో మరి 7వ క్లాసు ఈరోజు. మరి ఈరోజు క్లాస్ ఏంటంటగా పాపమును తీసివేయటానికి మరి యేసుక్రీస్తు ఏమి చెయ్యాలి. చూడండి ప్రియులారా, మరి ఈ క్లాసు నేర్చుకుందాం ప్రియులారా. మరి ఈ క్లాసు నేర్చుకునే ముందు మరి గత వారాలలో ఏమేమి క్లాసును నేర్చుకున్నాము, దాని తర్వాయి ఏమిటి అనేది కొంతగా మాట్లాడదాం ప్రియులారా. మరి ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడ్డది అంటే ధర్మశాస్త్రము ఇజ్రాయిల్కి ఇవ్వబడ్డది. మరి ధర్మశాస్త్రము మరి ఇజ్రాయిల్కు ఎందుకు ఇవ్వబడ్డది అంటే ధర్మశాస్త్రము అనుసరించి జీవించటానికి, మరి ధర్మశాస్త్రము నీతి గలది, మహిమ గలది, మరి జ్ఞాన సత్య స్వరూపం గలది. మరి దానిని అనుసరించి జీవించిన వారికి మరి నీతి కలుగును, మరి అతిక్రమించిన వారికి మరి శాపగ్రస్తులుగా అవుతారని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి లేఖనాలు మరి ధర్మశాస్త్రము అతిక్రమించిన వారికి వారిని పాపంలో బంధిస్తుంది ప్రియులారా. లేఖనాలను మరి అనుసరించి జీవించిన వారికి నీతి కలుగజేస్తుంది. మరి లేఖనాలు మరి ధర్మశాస్త్రము అతిక్రమించిన వారిని పాపములో మరి బంధిస్తుంది ప్రియులారా. మరి ధర్మశాస్త్రం లేని అన్ని జనుల గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, ధర్మశాస్త్రం లేని అన్ని జనులు కూడా స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్రమైనట్లుగా వారు క్రియలు చేస్తే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. వారు కూడా స్వభావ సిద్ధంగా నీతి క్రియలు చేయలేరు కాబట్టి వారు కూడా మరి పాపానికి లోనై ఉన్నారు. అందరూ ఎవ్వరూ నీతిమంతులు లేరు, ఒక్కడునూ లేడు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేశారు పిల్లరా. పాపులుగా అయిపోయారు కాబట్టి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి రావడం జరిగింది. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పిల్లరా, అందరినీ పాపంలో నుంచి
పాపం నుంచి కాపాడడానికి, అందరి పాపాలను లోక పాపాలను తీసివేయటానికి, మరి దేనికైతే వాళ్ళందరూ పాపానికి దాసులై ఉన్నారో, ఏదైతే మరి పాపం నుంచి విమోచన కలగజేయడానికి మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి, అంటే ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేయడానికి మరి యేసుక్రీస్తు వచ్చాడని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ధర్మశాస్త్రమును కొట్టివేయాలి. మరి ధర్మశాస్త్రమును మరి చూడండి పిల్లరా, ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నేను రాలేదు మరి అంటాడు పిల్లరా. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రమును మరి ఎవరు కొట్టివేస్తారంటే ధర్మశాస్త్రమును నియమించిన వారు కొట్టేస్తారు. ధర్మశాస్త్రము అనుసరించిన వారు కొట్టివేసే అర్హత ఉంటుంది. ఆ అర్హత ఎవరికి ఉందంటే యేసుక్రీస్తుకు మాత్రమే ఉందని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ధర్మశాస్త్రాన్ని మరి అందరూ పాపంలో జోగాడుతున్న వారిని మరి లేఖనాలను అందరినీ పాపంలో బంధించింది. ఏది బంధించిందంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం లేకుంటే అతిక్రమములు లేకపోవును, అతిక్రమము లేకుంటే పాపం లేకపోవును. మరి పాపం వల్ల వచ్చినది మరణము. ఆ మరణం దేని వల్ల వచ్చిందంటే ధర్మశాస్త్రం వల్ల. ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేయడానికి మరి ఎవ్వరూ లేని సమయంలో మరి యేసుక్రీస్తును మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి మనందరి పాపాలను తీసివేయడానికి ఆయన శరీరమందు మరి ఆ శిలువలో మరి ఆ శిలువ ద్వారా మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయడం జరిగింది ప్రియులారా. మరి యేసుక్రీస్తు ఒక మాటలు చెప్పాలంటే ఏం చేయడానికి వచ్చాడంటే ధర్మశాస్త్రము నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి ఈరోజు అంశము మరి పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు ఏమి చేయాలంటే ధర్మశాస్త్రమును లేకుండా చేయాలి. మరి చేయాలంటే ధర్మశాస్త్రాన్ని మరి కొట్టివేయాలంటే ఎవరు కొట్టివేస్తారంటే ధర్మశాస్త్రమును నియమించిన వారు, ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారు మాత్రమే కొట్టివేయడానికి అర్హులు. ఆ అర్హత యేసుక్రీస్తుకు మాత్రమే ఉందని లేఖనాలు చెప్తున్నాయి. దానిని మనము లేఖనాల ప్రకారంగా మరి ముందుకు సాగుదాం ప్రియులారా. మరి యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం లేకుండా చేయాలంటే ఏం చేయాలంటే ధర్మశాస్త్రము లేకుండా చేయాలంటే మరి ధర్మశాస్త్రం లేకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి? యేసుక్రీస్తు ధర్మశాస్త్రము నెరవేర్చి కొట్టివేయాలి ప్రియులారా. మరి ఏది లేకపోతే పాపం అంటే ధర్మశాస్త్రము లేకపోతే పాపము. మరి ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు మరి పౌలు గారు ఏమని చెప్తున్నారంటే రోమా సంఘానికి 7వ అధ్యాయం 8వ వచనము, అయితే పాపము ఆజ్ఞను ఏతువు చేసుకుని సకల విధములైన దురాచలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. మరి ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఆ పాపం అనేదే లేదు అంటున్నాడు ప్రియులారా. మరి పాపము ఆజ్ఞను ఏతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను. చూడండి ప్రియులారా, ఆ సకల దురాశలను నాయందు పుట్టించనంటే మరి నాయందు పుట్టించను. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము లేకపోయాను. పాపం ఎప్పుడు వచ్చిందంటే మరి ధర్మశాస్త్రము ద్వారానే పాపం అనగా ఏంటిదో తెలిసింది. ఆ పాపమును మరి పాపాన్ని కొన్న బలం ఏంటంటే ఆజ్ఞ అనగా ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేయడానికి మరి ఎవరు అర్హులు అంటే ధర్మశాస్త్రము నియమించిన వారు, ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారే ధర్మశాస్త్రం కొట్టివేయడానికి అర్హులు. అర్హత యేసుక్రీస్తుకు మాత్రమే ఉందని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము చదువుకున్నట్లయితే, ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము లేకుంటే అతిక్రమాలే లేవు. మరి ధర్మశాస్త్రం ఉంటే ఉగ్రతను పుట్టిస్తుంది. ఇది పాపము, అది పాపం అంటుంది. మరి చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము లేకుండా చేయాలంటే ఏం చేయాలి? చూడండి ప్రియులారా, అలాగే మరి పాపానికి ఉనికి దేనిలో ఉందంటే పాపానికి ఉనికి ఎందులో ఉంటే ధర్మశాస్త్రంలో ఉంది. పాపానికి ఉన్న బలము దేనిలో ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది. మరి ఆ ధర్మశాస్త్రం లేకుండా చేయాలంటే మరి ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని నియమించిన వారు, ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారు మాత్రమే తీసివేయడానికి అర్హులు. అర్హత యేసుక్రీస్తు మాత్రమే ఉంది. మరి యేసుక్రీస్తు ఏం చేయాలంటే ధర్మశాస్త్రంను మరి నెరవేర్చి కొట్టివేయాలి. మరి పిల్లారా, మరి
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55-56 వచనాలు చదువుకున్నట్లయితే ధర్మశాస్త్రం ఏంటిది అనేది చదువుకుందాం పిల్లరా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణము ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. చూడండి పిల్లరా, మరి లేఖనము అందరినీ పాపములో బంధించింది. ఆ పాపము ఎందులో ఉందంటే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేసే అర్హులు ఎవరు అంటే పిల్లరా, ధర్మశాస్త్రము నియమించిన వారు, ధర్మశాస్త్రము అనుసరించి జీవించిన వారికే సాధ్యము. ఆ సాధ్యము, ఆ అర్హత ఎవరిలో ఉంది, ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తు మాత్రమే పిల్లరా. మరి ధర్మశాస్త్రమును ఎవరు కొట్టివేస్తారంటే పిల్లరా, మరి ధర్మశాస్త్రము ఎవరు కొట్టేస్తారంటే ధర్మశాస్త్రము నియమించిన వారే మరి కొట్టివేయగలరు. మరి ఇంకోటి, ధర్మశాస్త్రము అనుసరించి జీవించిన వారే కొట్టివేసే అర్హత ఉంది. ఆ అర్హత మాత్రం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తుకు మాత్రమే ఉందని లేఖనాలు చెప్తున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకున్నట్లయితే పిల్లరా, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? చూడండి పిల్లరా, మరి పౌలు గారు మరి గలతీ సంఘానికి మరి ధర్మశాస్త్రము ఎందుకు, మరి అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అంటుండు. చూడండి పిల్లలు, ఎంత చక్కని వాక్యము, ఎంత చక్కని మరి వాక్య భావాలు మనము అర్థం చేసుకోవాలి పిల్లలారా. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానములు చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. చూడండి పిల్లలారా, మరి ధర్మశాస్త్రము మరి పాపం అంటున్నావు, ధర్మశాస్త్రం అసలు ఏంటి? ఆ ధర్మశాస్త్రం ఎందుకంటే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది? ఎవరైతే మరి అబ్రాహాముకు ఇవ్వబడిన సంతానము యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు వచ్చేంత వరకు అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అతిక్రమాలను నివారణ చేయడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఆ ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. మరి అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అంటున్నాడు. ధర్మశాస్త్రం ఎందుకంటే ఎవరికి వాగ్దానములు చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఆ మధ్యవర్తి ఎవరు అంటే చూడండి పిల్లరా, మధ్యవర్తి ఒక్కనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ఎవరికి మరి దేవుడు ఒక్కడే. మరి దేవునికి మనుషులకు మధ్యవర్తి యేసుక్రీస్తు నరుడు అని చెప్తున్నది పిల్లరా. మధ్యవర్తి ఎవరు అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడ్డది. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకు నశింపచేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు. చూడండి పిల్లరా, ఒక్కడే. మరి దేవుడు ఒక్కడే. మరి దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు. ఆ యేసుక్రీస్తు నరుడే మరి ధర్మశాస్త్రమును మరి నియమించిన వాడు, ధర్మశాస్త్రం అనుసరించి కొట్టివేసే మరి అర్హత కలిగిన యేసుక్రీస్తు మాత్రమే. మరి పిల్లరా, మరి మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు. చూడండి పిల్లరా, ఆ యేసుక్రీస్తు నరుడు. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మధ్యవర్తి యొక్కనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. చూడండి పిల్లరా, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే ఆ యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఏం చేయాలి? యేసుక్రీస్తు పాపము లేకుండా చేయాలి, ధర్మశాస్త్రమును మరి నెరవేర్చి కొట్టివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. అందరినీ లేఖనం పాపంలో బంధిస్తుంది. మరి ఏ ఒక్కరు నీతిమంతుడు లేడు. అందరూ పాపానికి జోగడుతున్న వారిని మరి ఆ పాపాన్ని తీసివేయడానికి మరి యేసుక్రీస్తును దేవుడు తన సొంత కుమారుడు తన ప్రియ కుమారుడిని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మరి ఆయన మరి యేసుక్రీస్తు మరి అందరి లోక పాపాలని తీసివేయడానికి శిలువలో బలియాగం గావించి ఆ శిలువ ద్వారా మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయడానికి దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ద్వారా మరి మనమందరము దేవునికి మరి వారసులుగా, దేవునికి కుమారులుగా కావడానికి దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము. చూడండి పిల్లరా,
మరి ఆ కొత్త నిబంధనకు మధ్యవర్తి చూడండి పిల్లరా, కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనము. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలకబడు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడికి వచ్చినాము? మరి కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టమైన పలకబడు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూడండి ప్రియులారా, కొత్త నిబంధనకు మధ్యవర్తి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినది, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందవలసి ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూడండి ప్రియులారా, కొత్త నిబంధనకు మధ్యవర్తి. మరి చూడండి ప్రియులారా, దేవునికి మనుషులకు మధ్యవర్తి. చూడండి ప్రియులారా, మరి కొత్త నిబంధనకు మధ్యవర్తి. మరి పిల్లరా, ఆ కొత్త నిబంధనకు మధ్యవర్తి కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఇంకా చాలా స్పష్టంగా ఈయనైతే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడి మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడని లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి ప్రియులారా. మరి ఇంకా ప్రియులారా, మరి ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడే ధర్మశాస్త్రమును కొట్టివేసే అధికారం ఉంది. ఎవరికి అధికారం ఉంటుందంటే ప్రియులారా, ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయాలి. మరి ధర్మశాస్త్రం నియమించిన వారే కొట్టివేయాలి, ధర్మశాస్త్రం అనుసరించిన వారే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చాలా మరి వివరంగా రాయబడి ఉన్నది ప్రియులారా, నా సహోదరులారా, ఒకనికి ఒకడు విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడినవాడు తన సహోదరునికి తీర్పు తీర్చువాడు. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చున్నాడు. చూడండి పిల్లల, ఒకనికొకడు విరోధంగా మాట్లాడద్దు. అది మాట్లాడితే ఏం చేస్తుంటే ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన వాడవుతాడు. చూడండి పిల్లల, నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడలా, చూడండి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడలా ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయమును విధించువాడవైతివి. మరి ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు కాక ధర్మశాస్త్రమునకు మరి నెరవేర్చువాడవు కాక తీర్పు తీర్చిన వాడవై ఉంటివి. మరి ధర్మశాస్త్రమును మరి ఎవరు తీర్పు తీస్తారు, ఎవరు అనుసరిస్తారంటే యేసుక్రీస్తు. మరి ధర్మశాస్త్రం నియమించిన వారికి, ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారికే ధర్మశాస్త్రంకు మరి తీర్పు తీర్చే గొప్ప మరి అవకాశం. మరి పిల్లరా, ధర్మశాస్త్రములకు మరి యేసుక్రీస్తు ఎందుకు లోబడి ఉన్నాడు అంటే ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారి కొరకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై ఉన్నాడు. ఎందుకు ధర్మశాస్త్రము లోబడి అంటే ధర్మశాస్త్రము అనుసరించాలి. ధర్మశాస్త్రమును మరి అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. అందుకోసమే ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని ధర్మశాస్త్రము మరి లేఖనము అందరినీ పాపంలో బంధించింది. ఆ ధర్మశాస్త్రము లోబడిన వారిని ధర్మశాస్త్రముకు లోబడి జీవించి ధర్మశాస్త్రమును కొట్టివేసి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి పిల్లల గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో చాలా స్పష్టంగా అయింది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, ఏ కాలము చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కాలం అనేది పట్టింది. ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని లోబడి ఉన్న వారిని విడిపించడాలంటే ధర్మశాస్త్రముకు లోబడిన వాడిగా ఉండి, ధర్మశాస్త్రం అనుసరించిన వాడిగా ఉండి మరి ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి వచ్చాడు పిల్లరా. చూడండి పిల్లరా, ఎంత చక్కటి వాక్యం పిల్లరా. మరి ధర్మశాస్త్రం గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే, చరిత్ర తెలుసుకుంటే పిల్లరా
ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడ్డది, ఎవరు అనుసరించడానికి ఇవ్వబడ్డది, ధర్మశాస్త్రము అనుసరిస్తే ఎవరిని నీతిమంతులు చేస్తుంది, అతిక్రమిస్తే ఏమవుతారు, మరి ధర్మశాస్త్రంకున్న మరి ఏంటి ఆ వివరణగా మనం చరిత్ర తెలుసుకుంటే ప్రియులారా బైబిల్ ఎంత అమోఘం. మరి చరిత్ర తెలుసుకొని మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఏం చేశాడు, మరి ఆ వివరంగా మనం తెలుసుకుంటేనే ప్రియులారా బైబిలు ఆత్మీయ జీవితం ప్రయాణంలో మరి ఎక్కడికి కదలని వారంగా ఉంటాం ప్రియులారా. మరి దేవుని బాహుల్యము, దేవుని గొప్పతనం ఎంత గొప్పది ప్రియులారా బైబిల్ చరిత్ర. మరి ప్రియులారా బైబిల్ వివరంగా మనం తెలుసుకున్నప్పుడు బైబిల్లో నుంచి మనము బయటికి వెళ్ళే అవకాశమే లేదు ప్రియులారా. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసే విధానం మనము మరి సిటిహెచ్ క్లాస్ నేర్చుకుంటేనే తప్ప మరి ఈ వివరంగా మనము ముందుకు మరి సాగుతున్నాం ప్రియులారా. మరి ప్రియులారా ఇంకా మరి మన పాపాలను తీసివేయడానికి ఎవరు మాను మీద వేలాడాడు ప్రియులారా. మనందరి మరి ప్రియులారా అందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు మాను మీద మరి వేలాడాడు. మరి ప్రియులారా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో మరి చాలా వివరంగా రాయబడ్డది, చదువుకుందాం ప్రియులారా. మరి ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనము లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి ప్రియులారా అన్యజనులకు కూడా మరి శాపం నుండి తీసివేయడానికి మరి యేసుక్రీస్తు మరి శాపగ్రస్తుడుగా ఈ సిలువలో బలియాగంగా కావించాడు ప్రియులారా. సిలువలో బలియాగం గావించి ఇందుని గురించి వ్రాయబడినది ఏమని, మాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. మరి అందరినీ పాపం నుంచి తీసివేయడానికి ఆ యేసుక్రీస్తు మాను మీద వేలాడాడు, శాపగ్రాహి అయ్యాడని లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. మరి ఆ గొప్ప భాగ్యము మరి యేసుక్రీస్తు మరి ఆ ధర్మశాస్త్రాన్ని పాపాన్ని లేకుండా తీసివేయడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారిని విడిపించడానికి మరి అన్యజనులైన మనల్ని విడిపించడానికి మరి యేసుక్రీస్తు మరి శాపగ్రస్తుడిగా అయ్యి మరి సిలువలో ఆ ధర్మశాస్త్రము నెరవేర్చి కొట్టివేశాడు ప్రియులారా. మరి ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేశాడు ప్రియులారా. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడి ఉన్నది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి ప్రియులారా ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందితిమి. చూడండి ప్రియులారా మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. చూడండి ప్రియులారా ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు మన ద్వారా మనల్ని క్రీస్తులోనికి నడిపించడానికి దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేశాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. మరి ప్రియులారా మరి ధర్మశాస్త్రమును నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు. మరి చూడండి ప్రియులారా ఆకాశము భూమియు గతించినను ధర్మశాస్త్రము నెరవేరు వరకు దానిలో ఒక పొల్లైనను ఒక సున్నైనను మరి తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నానంటున్నాను. మత్తయి సువార్త ప్రియులారా 5వ అధ్యాయం 17-18 వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడ్డది, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివే వచ్చితనని తలంచవద్దు. చూడండి ప్రియులారా యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును కొట్టివేయడం వచ్చినని తలంచవద్దు. ఏమంటున్నాడు మరి ఎందుకు వచ్చావు అంటే ధర్మశాస్త్రమును కొట్టివేయ వచ్చిందని తలంచదని ఒకతడ రాయబడ్డది, ధర్మశాస్త్రం కొట్టివేసాడని రాయబడ్డది. ఎలా అని కొంతమంది ప్రశ్న వేసే అవకాశం ఉంటుంది ప్రియులారా. ఏమంటుడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రమును నెరవేర్చి కొట్టివేసే
నెరవేర్చడానికే వచ్చాను అంటున్న పిల్లరా. ఆకాశమును భూమియో గతించు పోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేర్చు వరకు దాని నుండి యొక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి పిల్లరా, ఎంత గొప్ప ప్రణాళిక. మరి దేవుడు తన ప్రియ కుమారుని పాప శరీరాకారంతో పంపి మన పాపాలను తీసివేయటానికి తన శరీరం ద్వారా శరీరమును సిలువలో బలియాగం గావించి ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి యేసుక్రీస్తు వచ్చాడని చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకా మరి సహోదరులు కొంతమంది ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అంటున్నారు పిల్లరా. ధర్మశాస్త్రం కొట్టివేయకుంటాడు ఎక్కడుంటావు? నువ్వు క్రైస్తవుడు అయ్యే అవకాశం ఉన్నదా? లేదు పిల్లరా. ఆ లేఖనాలను మళ్ళా వివరంగా మనం తెలుసుకొని అర్థం చేసుకునే మరి అవకాశం ప్రియులారా. మరి ఆ వాక్యాన్ని వాక్యంగా స్వీకరించాలి ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడ్డది. పౌలు గారు ఇజ్రాయేలును గురించి ఏమంటున్నాడంటే ప్రియులారా, మరి పౌలు గారు ఏమంటున్నాడంటే ప్రియులారా, మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ మోసుకే నిలిచి ఉన్నది. మరి మొదటి శతాబ్దంలో మరి యేసుక్రీస్తు మరి పౌలు గారు ప్రసంగిస్తున్న సమయంలో వారు ఇంకా పాత అలవాట్లు పాత ఆలోచనలో ఉన్నారు కాబట్టి వారికి ఇంకా ముసుగు తీసివేయబడలేదు. వారి మనసులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడలేదని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఆ పౌలు గారే వాళ్ళ ముసుగును తీసివేయడానికి మొదటి శతాబ్దంలో ప్రయత్నం చేస్తుంటే నేడు ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా క్రైస్తవులం అని చెప్పుకుంటున్నా కూడా ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అంటే నువ్వు ఎక్కడున్నావు? మరి ఎక్కడున్నావు? క్రైస్తవుడివేనా? ఎక్కడున్నావు? మరి పౌలు మరి ఇజ్రాయేలుకున్న ముసుగు తీసేయడానికే పౌలు గారు ప్రయత్నం చేస్తుంటే నేడు క్రైస్తవుని అని చెప్పబడుతున్న సంఘంలో మరి చేర్చబడి క్రైస్తవుడు అని చెప్పబడుతున్నావు. నీవు కూడా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అని చెప్తున్నావు అంటే ఎక్కడున్నావు? ఆలోచన చేసుకో. లేఖనాలు చెప్తున్న విధంగా మన ఆత్మీయ జీవితము ప్రయాణము సాగుతుందా? ఏమవుతుంది? మరి వాళ్ళకే పౌలు గారు ఏమంటున్నాడు, మీకు ముసుకున్నది, ఆ ముసుగు తీసేసుకొని ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు మీరు మలుగుతారో అప్పుడే మీరు రక్షణ అనేది కలుగుతుంది. కానీ క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనము ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రము ఇంకా ఉన్నది అని చెప్తున్నారు. ఎక్కడున్నావు ప్రియులారా? మరి సహోదరుడా ఆలోచన చేసుకో. మరి ఆ ముసుకుంటే నువ్వు క్రైస్తవుడవే కాదు. మరి క్రైస్తవుడు కావాలంటే మరి యేసుక్రీస్తు యొద్దకు రావాలి. మరి చూడండి ప్రియులారా, యేసుక్రీస్తును మరి అన్ని జనులను మరి ఇజ్రాయేలీలో మనం అనుకుంటున్నాం. ఇప్పటికి కూడా కొంతమంది ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ వేయబడి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తే ఇప్పుడు ఏమైంది? అన్య జనులు లేరు, ఇజ్రాయేలీలు అందరూ లోకమంతా మరి అన్య జనులు అయిపోయారు. ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు యొద్దకు వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ద్వారానే మరి పాప క్షమాపణ అని యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకొని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితేనే మరి క్రైస్తవులుగా క్రీస్తు సంఘంలో చేర్చబడే గొప్ప ధన్యత. ఆ ధన్యతను మనం తెలుసుకోవాలి ప్రియులారా. మరి ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయ జీవితం? అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాటను చదువుకున్నట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. చూడండి ప్రియులారా, అందరినీ ఏకం చేయడానికి ఏం చేసిండు? ఆ మధ్య గోడ ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రమును విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి అందరినీ ఏకం చేశాడు. ఆ ఏకం చేసిండు అనే ఆ భావం అనేది మనలో కలుగుతుందా? కలగడం లేదంటే నువ్వు తీసుకున్న బాప్తిజం సరిగ్గా లేదని మరి అర్థం చేసుకోవాలి. మరి ధర్మశాస్త్రము నువ్వు యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకున్నట్లయితే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగానో మనకు విరోధముగానో నుండిన
పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరిచెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ఏం చేసాడు? ఆ సిలువ జయోత్సవము. మరి చూడండి ప్రియులారా, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను ఏం చేసిన? నిరాయుధులనుగా చేసి సిలువ జయోత్సవముతో జయోత్సవంతో వారిని తెచ్చి బాహాటంగా వేడుకగా చేశాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు చేసిన త్యాగం, యేసుక్రీస్తు చేసిన గొప్ప బలియాగం ఏంటి? యేసుక్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేశాడు. ఆజ్ఞలు గల విధి రూపకమైన ధర్మశాస్త్రంను కొట్టివేసి ఆ మధ్య గోడను తీసివేసి ఇద్దరిని ఉభయులను అన్యజనులైన ఆ రోజు అన్యజనులైన వారిని ఇజ్రాయేలులైన వారిని ఆ మధ్య గోడ అన్యజనులు ఇజ్రాయేలీలు ఆ రోజు దేవుడు ఏర్పరచుకున్న వారు ఎవరు అంటే ఇజ్రాయేలీలు. ఆ ఇజ్రాయేలీలు అన్యజనులు వారిద్దరిని ఏకం చేయాలంటే ఏంటి? ఆ మధ్య గోడ ఏదంటే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. ఆ పాపంలో బంధించిన వారిని ఏకం చేయాలి అంటే ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండే? మనందరి పాపాలను తీసివేయడానికి, లోక పాపాలను తీసివేయడానికి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి నెరవేర్చాడు. ఆ నెరవేర్చి ఇప్పుడు అందరూ లారిన నేల మీద ఉన్న వారందరూ యేసుక్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు యొద్దకు వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులై యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితేనే సంఘంలో చేర్చబడతాడు. క్రైస్తవుడుగా సంఘంలో దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాడు. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకు క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఇంకేం ధర్మశాస్త్రము లేదు అని క్లియర్ అయిపోయింది. పిల్లరా, లేఖనాలు ఎంత చక్కగా చెప్తున్నాయి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకు పిల్లరా, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. ఆరిన నేల మీద ఇంకా కొంతమంది అంటున్నారు, ఇంకా దేవుడు ఏర్పరచుకున్న ఇజ్రాయేలీలు అంటే ఇజ్రాయేలు లేరు, ఎవరు లేరు, యేసుక్రీస్తు యొద్దకు అందరు తప్పనిసరి రావాలి అని లేఖనాలు చెప్తున్నాయి. లేఖనాలను విని అర్థం చేసుకోవాలి. ఇంకా ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు కాదు. ఇక్కడ దేవుని ప్రజలు ఎప్పుడైతారంటే యేసుక్రీస్తు యొద్దకు వచ్చి తన పాపాలను ఒప్పుకొని పాపాలను కడుక్కొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులో యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితేనే దేవుని కుమారుడిగా, పరలోకానికి వారసులుగా అయ్యే గొప్ప ధన్యత యేసుక్రీస్తు ఆ బలియాగం ద్వారా ఆ సిలువలో ధర్మశాస్త్రం కొట్టివేసి అందరినీ ఇద్దరిని ఏకం చేసి గొప్ప ధన్యత ధర్మశాస్త్రానికి పరిసమాప్తి అయి ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత. యేసుక్రీస్తు ఏం చేశాడంటే ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. కొట్టివేసిన తర్వాత ఏమైంది? గలతీయులకు రాసిన పత్రిక 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులయ్యిందరు. చూడండి ప్రియులారా, అబ్రాహాముకు చేయబడిన వాగ్దానానికి వారసులవుతారు. గొప్ప ధన్యత దేవుడు యేసుక్రీస్తు ద్వారా దయచేస్తే అది అర్థం కాక ఇంకా ధర్మశాస్త్రం ఉన్నది అని భయంకరమైన పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉండడము విచారకరం. ఎందుకంటే ప్రియులారా, లేఖనాలు చదవడం లేదు, లేఖనాలను అర్థం చేసుకోవడం లేదు, ఇతరులను చూడడమే తప్ప. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఫేస్బుక్లో కామెంట్లో చూస్తూ ఉంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని కొంతమంది, యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని కొంతమంది. ప్రియులారా, ఏ విధంగా భయంకరమైన పరిస్థితిలో క్రైస్తవ సమాజం వెళ్ళిపోతుంది. లేఖనాలను చక్కగా అర్థం చేసుకోవాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. అది అవునా కాదా అనే పరిశీలన దృక్పథంతో చూసుకుని వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనల్ని మనం వాక్యమును బట్టి పరిశీలన చేసుకొని ముందుకు సాగాలంటే సిటిహెచ్ క్లాసు థియాలజీ చేయాలి. థియాలజీ చేసినప్పుడు బైబిల్ చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోతే వాస్తవం ఏంటి,
అవాస్తవం ఏంటి అనేది లేఖనాలు చెప్తాయి. ఆ లేఖనాలకు అనుగుణంగా మనము మన జీవిత ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో సాగిపోదాం ప్రియులారా. మరి యేసుక్రీస్తు అందరినీ మరి పాపంలో నుండి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు బలియాగం చేసి సిలువలో మరణించి మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు ప్రియులారా. ఇంకా మిగతా క్లాసు దేవుని చిత్తం అయితే మళ్ళొచ్చే వారము నేర్చుకోవడానికి ముందుకు సాగుదాం ప్రియులారా. మరి యేసుక్రీస్తు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే పాపాలను తీసివేయడానికి, యేసుక్రీస్తు వచ్చి లోకంలో అందరినీ నీతిమంతులుగా చేయడానికి మరి యేసుక్రీస్తు బలియాగం చేశాడు. ఆ యేసుక్రీస్తు యొద్దకు వచ్చి అందరూ మరి నీతిని అనుసరించి జీవించిన వారు నీతిమంతులుగా అవుతారు. నీతిని అనుసరించకుంటే మరి నమ్మిన వారికి రక్షణ ఉంటుంది, నమ్మని వారికి శిక్ష విధించబడునని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయ జీవితం? ఒకరినొకరు మరి ఆత్మీయంగా ఏ విధంగా బలంగా ఉన్నామా, బలహీనంగా ఉన్నామన్నది లేఖనాలను బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగుదాం. మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఈరోజు CTH క్లాస్ నేర్చుకోవడానికి మరి చూపిన కృపను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి యేసుక్రీస్తు అందరి పాపాలను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడని, మరి ఆ పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు సిలువలో బలియాగం గావించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడని, ఆ కొట్టివేయడం ద్వారా మరి యేసుక్రీస్తు లోకంలోనికి నీతి తీసుకొచ్చాడని, ఆ నీతిని అనుసరించి జీవించిన వారికే మరి దేవుని పిల్లలవుటకును మరి క్రీస్తు రాజ్యంలో చేరడానికి, దేవుని రాజ్యంలో చేరడానికి గొప్ప ధన్యత మరి యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. విన్న వాక్యం విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంను సాగించుటకును కృపను అనుగ్రహించమని, ఇంత గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సహోదరులారా, మరి ఇలాంటి ఆత్మీయమైన అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజిటమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చేసుకొని ఆత్మీయంగా బలపడుతూ అనేకులకు చేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.